హైదరాబాద్ ఐటీ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలంగాణలో ప్రతిపాదించిన 2 స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో కాగ్నిజెంట్ హైదరాబాద్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది అనే చర్చ మొదలైంది. అయితే నిజంగా సంస్థ తెలంగాణను వదిలేస్తుందా, లేక ఇది కేవలం వ్యాపార వ్యూహంలో భాగమా? ఈ ప్రత్యేక కథనం చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని భావించిన 2 ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లను రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అందులో ఒకటి రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల అయితే మరొకటి హైదరాబాద్ నానక్రామ్ గూడాలో ప్రతిపాదించిన సెజ్. ఈ నిర్ణయంతో ఐటీ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కాగ్నిజెంట్ పూర్తిగా హైదరాబాద్ ను వదిలిపెట్టిందనే దాంట్లో వాస్తవం లేదంటోంది ఆ సంస్థ. తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా పాత ప్రణాళికలను రద్దు చేసుకుని కొత్త ప్రాంతాల్లో విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతోంది. కాగ్నిజెంట్ నిర్ణయానికి ప్రధాన కారణాలు అనేక ఉన్నాయి. ఆదిబట్లలో క్యాంపస్ నిర్మించాలని భావించినప్పటికీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల నుంచే పనిచేస్తున్నారు. ప్రతిరోజు దూర ప్రయాణం, రాత్రి షిఫ్టులలో రవాణా సమస్యలు ఉద్యోగుల నిలుపుదలపై ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వానికి కంపెనీ ప్రతినిధులు వివరించినట్లు సమాచారం. నానక్రామ్ గూడాలో ప్రతిపాదించిన సెజ్కు అనుమతులు వచ్చినప్పటికీ పలు సంవత్సరాలుగా అక్కడ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో గడువు ముగియడంతో సంస్థ ఆ ప్రాజెక్టును కూడా విరమించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ కొత్త వ్యూహంతో ముందుకు కదులుతోంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పని విధానాలు మారిపోయాయి. వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితుల్లో భారీ స్థలాలు నిర్వహించడం కంటే అవసరానికి తగ్గ కార్యాలయాలను కొనసాగించడం వల్ల ఖర్చులు తగ్గుతున్నాయని అనేక ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. కాగ్నిజెంట్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీ నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఒకవైపు పాత సెజ్లను ఉపసంహరించుకుంటూనే మరోవైపు కోకాపేటలో ఆధునిక క్యాంపస్ నిర్మాణానికి కాగ్నిజెంట్ ముందుకొస్తోంది. హైదరాబాద్ పశ్చిమ ఐటీ కారిడార్ లో ఉద్యోగులకు సులభ రాకపోకలు, మెట్రో విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలు సంస్థ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగ్నిజెంట్ నిర్ణయం తెలంగాణ ఐటీ రంగానికి హెచ్చరిక కాదని, వేగంగా మారుతున్న ప్రపంచ ఐటీ పరిశ్రమ వ్యూహాలకు అద్దం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులకు సౌకర్యవంతమైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం, ఏఐ ఆధారిత వ్యాపార విస్తరణ, హైబ్రిడ్ వర్క్ మోడల్ తో ముందుకు సాగుతున్నాయి. ఇవే ఇప్పుడు ప్రపంచ ఐటీ కంపెనీల కొత్త దిశగా మారుతున్నాయి. అందుకే కాగ్నిజెంట్ హైదరాబాద్ ను విడిచిపెట్టడం కాదు, తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా పెట్టుబడుల మ్యాప్ను మార్చుకుంటుందన్నదే వాస్తవం.